అంటే సో కాల్డ్ మెన్ చాలామంది చెప్తుంటారు అప్పుడే బాగుండింది బికాజ్ విమెన్ ఆర్ నాట్ డిపెండెంట్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు, మేము తెచ్చి సంపాదించి పెట్టేవాళ్ళం. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు, డిపెండెన్సీ ఏం లేదు. కాబట్టి డివోర్స్లు, రిలేషన్షిప్లు, గోలలు ఎక్కువైనాయి అంటారు. ఇది కొంత వాస్తవమే, కానీ అలా పెరిగినప్పుడు మిగతా పరిస్థితులు కూడా బాగా పెరిగాయి. కష్టాల్లో ఉన్న హస్బెండ్కి సహాయం చేసే వైఫ్స్ కూడా ఇప్పుడు పుట్టుకొచ్చారుగా. అవును, డెఫినెట్లీ. వాళ్ళు కూడా సహకరిస్తున్నారుగా. మీ పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితిలో మంచి స్కూళ్ళల్లో, కాన్వెంట్ స్కూళ్ళలో చేర్పించే ఆర్థిక స్థితిని మెరుగుపరిచేంత భార్య సహకరించేదిగా అయిందిగా. ఇవాళ మీరు జాబ్ చేస్తుంటే జాబ్లో ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని వైఫ్స్ ఒకప్పుడు ఉంటే ఇవాళ వర్క్ ఎంత టఫ్గా ఉంటుంది. మేనేజర్ ఫోన్ చేస్తే అది ఎంత ఇంపార్టెంటు, ఆఫీస్కి వెళ్ళాల్సిన ఇంపార్టెన్స్ అని అర్థం చేసుకునే వైఫ్స్ కూడా తయారయ్యారుగా. కరెక్ట్. కాబట్టి కాలాన్ని బట్టి ఆ మార్పు ఉంటే ఇంకొక సైడ్ మార్పును కూడా మీరు గమనించాలి. ఎస్, డెఫినెట్గా మీరేమి ఈ రెవల్యూషన్ని ఆపగలరా? ఆపలేరు. పిల్లలు కూడా మీరు ఒకప్పుడు సోషల్ మీడియాకు, టీవీకి దూరంగా ఉంచండి అని అన్నారు. కరోనాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తల్లిదండ్రులే ఫోన్ చేతికి ఇవ్వాల్సి వచ్చింది, ఆన్లైన్ చదువులు నేర్పించాల్సి వచ్చింది. ఇవాళ కరోనా పోయింది, ఇప్పుడు లాక్కుందాం అనుకున్న చేతి ఫోన్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా వాళ్ళు అగ్రెసివ్గా తయారవుతున్నారు. ఈ మార్పుని మీరు ఊహించారా? జరుగుతాయి. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీ చేంజ్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకే అట్లా ఆలోచన చేసే హస్బెండ్కి చేంజ్ అలాంగ్ విత్ ద చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ చేంజ్ యూ. స్టిల్ యు ఆర్ నాట్ చేంజింగ్, చేంజ్ విల్ ఎక్స్చేంజ్ యూ. డెఫినెట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ప్రాసెస్లే నడుస్తున్నాయి. అంతే జరుగుతుంది. అందుకనే అన్న, ప్రతి దానికి మీ పర్పస్ అండ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.